హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ టు మై ఛానల్. రీసెంట్లీగా ప్రవీణ్ టెక్కీ అనే వెబ్సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది. అది కూడా చాట్‌జీపీటీ కంటెంట్తో యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది. ఇక చాట్‌జీపీటీ కంటెంట్ అనే కాదు, ఈ వెబ్సైట్లో ఓన్లీ 11 పోస్టులు అప్డేట్ చేసాం. ఈ 11 పోస్టులతోనే యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చేసింది. సో ఇక్కడ ఏదైతే యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చినా ఈ ప్రవీణ్ టెక్కీ అనే వెబ్సైట్ ఉందో, ఈ వెబ్సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ కోసం మేము సర్వీస్ ప్రొవైడ్ చేసామన్నట్టు. అయితే ఇక్కడ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఒకటి ఇలా యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిందని మీకు చెప్పడానికి, రెండు ఈ వెబ్సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ రావడానికి మేము ఎటువంటి ట్రిక్స్ యూజ్ చేసాం, ఎటువంటి కంటెంట్ అప్డేట్ చేసాం అనేది మా కంప్లీట్ ఎక్స్పీరియన్స్ని మీకు చెప్పడానికి ఈ వీడియోని చేస్తున్నాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ చూడండి, ఈ ప్రవీణ్ టెక్కీ అనే వెబ్సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది. మీకు యాడ్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ యాడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయని చూస్తే యాడ్స్ బై గూగుల్ అని కనిపిస్తుంది. సో కంప్లీట్గా ఈ సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిందని మీకు కూడా తెలుస్తుంది. సో ఈ యాడ్సెన్స్ అప్రూవల్ అనేది మాకు నిన్న నైట్ 9కి ఇలా ఈ టైంలో వచ్చింది. సో మీకు స్క్రీన్పై చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ వరకు ఫైన్ కదా. ఇప్పుడు ఈ యాడ్సెన్స్ అప్రూవల్ రావడానికి మేము స్టార్ట్ నుంచి ఎండ్ వరకు ఈ ప్రాసెస్ ఎలా చేసాం, అసలు ఈ వెబ్సైట్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం ఏంటి అనేది ఓవరాల్గా మాట్లాడుకుందాం. ఇందులో ఫస్ట్ ఈ ప్రవీణ్ టెక్కీ అనే వెబ్సైట్ ఎవరిదని అడిగితే, ఈ వెబ్సైట్ మాదైతే కాదు. మీరు ఇన్స్టాగ్రామ్లో ప్రవీణ్ టెక్కీ అని సెర్చ్ చేశారనుకోండి, 2 lakhs ప్లస్ ఫాలోవర్స్తో ప్రవీణ్ అనే ఒక పర్సన్ వస్తారు. సో ఈయన నుంచి ఈ వెబ్సైట్ని అయితే స్టార్ట్ చేసాం. ఈయన స్టార్టింగ్లో మా వీడియోస్ చూసేవారంట. అలా మా వీడియోస్ చూస్తూ మమ్మల్ని కాంటాక్ట్ అయ్యారు. ఇలా కాంటాక్ట్ అయినప్పుడు మమ్మల్ని స్టార్టింగ్లో ఇలా నేను ఒక వెబ్సైట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ప్రాసెస్ ఏంటని చెప్పమన్నారు. కాబట్టి నేను కంప్లీట్ ప్రాసెస్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అప్పుడు తనకు తాను ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసుకుని 1 or 2 పోస్టులు అప్డేట్ చేశాడు. తర్వాత మళ్ళీ ఈ ప్రాసెస్ అంతా కొంచెం కష్టంగా ఉంది, మీరే చేసేయండి అని ఏదైతే ఈ యాడ్సెన్స్ అప్రూవల్ ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ని మాకు అసైన్ చేశాడు. సో ఇలా ఈ వెబ్సైట్కి మేము సర్వీస్ ప్రొవైడ్ చేసాం. నెక్స్ట్ ఈ వెబ్సైట్ హోస్టింగ్ ఎక్కడ తీసుకున్నారు, సైట్ని ఎలా సెటప్ చేశారని అడిగితే, ఈ ప్రవీణ్ అనే పర్సన్ మమ్మల్ని స్టార్టింగ్లోనే కాంటాక్ట్ అయ్యి డౌట్స్ అడిగాడు. కాబట్టి మేము మా నుంచి హోస్టింగ్ అని రికమెండ్ చేసాము. కాబట్టి ఈ వెబ్సైట్కి హోస్టింగర్లో తీసుకున్నారు. తర్వాత ఈ వెబ్సైట్ యొక్క ఇంటర్ఫేస్ చూస్తే చాలా క్లీన్గా ఒక మంచి ఇంటర్ఫేస్తో కనిపిస్తుంది కదా. ఈ కంప్లీట్ సెటప్ని మా సైడ్ నుంచే చేసాం. మేము యాడ్సెన్స్ ఫ్రెండ్లీగా కొన్ని కండిషన్స్తో యాడ్సెన్స్ ఫ్రెండ్లీ థీమ్ తీసుకుని, ఆ థీమ్కి రిలేటెడ్గా ఈ కండిషన్స్ అన్నీ ఫాలో అవుతూ సెటప్ రెడీ చేసుకుని ఒక దగ్గర పెట్టుకుంటాం. అలా రెడీ చేసుకున్న సెటప్నే యాడ్సెన్స్ అప్రూవల్ రిలేటెడ్ వర్క్ చేయాలనే వెబ్సైట్స్కి యాడ్ చేసి దానికి సెటప్ చేస్తూ ఉంటాం. సో ఈ వెబ్సైట్ కనే కాదు, మాకు ప్రీవియస్గా ఏవైతే యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిన వెబ్సైట్స్ ఉన్నాయో ఆ వెబ్సైట్స్ కూడా సేమ్ ఇదే డిజైన్ మేము యూజ్ చేయడం జరిగింది. సో మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసిన సేమ్ ఇదే డిజైన్తో ఆ వెబ్సైట్స్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. సో కాబట్టి ఈ సెటప్ మేమే చేసాం. ఏదైతే యాడ్సెన్స్ ఫ్రెండ్లీ సెటప్ ఉంటుందో ఆ సెటప్ని దీనికి యాడ్ చేసాం. సో కాబట్టి ఈ విధంగా ఈ సైట్ కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ నేను ఒక సజెషన్ ఇవ్వాలంటే, మీరు ఏ టాపిక్ రిలేటెడ్గా అయినా ఒక బ్లాగ్ వెబ్సైట్ని స్టార్ట్ చేశారంటే, మీరు స్టార్ట్ చేసిన బ్లాగ్ వెబ్సైట్కి రిలేటెడ్గా స్టార్టింగ్లో యాడ్సెన్స్ ఫ్రెండ్లీ సెటప్తో వెళ్ళారంటే మీ సైట్కి కొంచెం ఫాస్ట్గా యాడ్సెన్స్ అప్రూవల్ రావడానికి ఛాన్స్ ఉంటుందని చెప్తాను. సో ఎందుకంటే ఎవరైతే యాడ్సెన్స్ టీమ్ ఉన్నారో వీళ్ళు మన సైట్లో ఉన్న కంటెంట్ చూస్తారు. కంటెంట్తో పాటు మన సైట్ యొక్క పెర్ఫార్మెన్స్ కానీ లేదా మన సైట్ యొక్క ఇంటర్ఫేస్ కానీ చూస్తూ ఉంటారు. సో కాబట్టి యాడ్సెన్స్ ఫ్రెండ్లీ సెటప్తో మీ సైట్ని రెడీ చేసుకున్నారనుకోండి, సో ఇది ఒక పాజిటివ్ వైబ్లా ఒక అడ్వాంటేజ్ ఉంటుందని చెప్తాను. నెక్స్ట్ కంటెంట్ రిలేటెడ్గా టాపిక్స్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాం, కంటెంట్ ఎలా అప్డేట్ చేసామని అడిగితే, ఇక్కడ కంటెంట్ రిలేటెడ్గా టాపిక్స్ అనేవి ప్రవీణ్ టెక్కీ అనే పర్సన్ ఉన్నారు కదా, ఆయన ఇన్స్టాగ్రామ్లో టెక్ రిలేటెడ్ డైలీ షార్ట్స్ చేస్తూ ఉంటారు. సో ఆయన ఏదైతే ఒక టాపిక్ మీద వీడియో చేయాలనుకుంటారో ఆ టాపిక్ రిలేటెడ్గా మాకు ఒక కీవర్డ్ డైలీ ఇచ్చేవాడు. అలా ఆయన ఇచ్చిన కీవర్డ్ మీద మేము కంటెంట్ అప్డేట్ చేస్తూ వచ్చేవాళ్ళం. ఇక్కడ కంటెంట్ ఎలా తీసుకున్నారని అడిగితే, ఇప్పుడు ఆయన ఎగ్జాంపుల్గా హౌ టు కన్వర్ట్ ఎనీ వీడియో టు హెచ్డి వీడియో అనే ఒక కీవర్డ్ ఇచ్చాడు అనుకోండి. ఆ కీవర్డ్ రిలేటెడ్గా ఆయన ఏ యాప్ రిలేటెడ్ చెప్తున్నారు, అందులో ప్రాసెస్ ఏంటి అనేది ఈ బ్లాగ్ కంటెంట్లో అప్డేట్ చేస్తాం. లేదా ఆ కీవర్డ్ బేస్ చేసుకుని చాట్‌జీపీటీకి వెళ్ళి ఆ కీవర్డ్ మీద కంటెంట్ కావాలని చెప్తూ ఉంటాం.
సో ఇలా చెప్పినప్పుడు ఏదో ఒక కంటెంట్ ఇస్తుంది కదా, ఆ కంటెంట్ని మేము మళ్ళీ ఈ యాప్ రిలేటెడ్గా చేంజ్ చేసి కొన్ని చేంజెస్ చేసి కంటెంట్ అప్డేట్ చేస్తూ ఉంటాం. ఈ 2 వేస్లో ఒక వేని యూజ్ చేసి కంటెంట్ జనరేట్ చేస్తూ ఉంటాం. ఇలా జనరేట్ చేసిన కంటెంట్ని సైట్ పోస్ట్లో SEO చేసి అప్డేట్ చేస్తూ ఉంటాం. ఇక్కడ పర్టికులర్గా ఈ కీవర్డ్ ఎడిటింగ్ రిలేటెడ్ కాబట్టి దానికి సంబంధించిన యాప్ డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం. అదే వేరే ఇన్ఫో అనుకోండి, డైరెక్ట్గా ChatGPT కంటెంట్నే అప్డేట్ చేసేస్తాం. అయితే ఈ ChatGPT కంటెంట్ని డైరెక్ట్గా తీసుకోవడం కాకుండా మేము మళ్ళీ కొన్ని టూల్స్ యూజ్ చేసి రీజనరేట్ చేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల గూగుల్ వాళ్ళకి మన కంటెంట్ ఏదైతే ఉందో మన కంటెంట్ డైరెక్ట్ ChatGPT కంటెంట్ అని తెలియకుండా ఉండడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఈ కంప్లీట్ ChatGPT కంటెంట్ని ఎలా తీసుకుంటాం, ఎలా అప్డేట్ చేస్తాం అనే దానికోసం డెడికేటెడ్గా ఒక వీడియో చేస్తాను. లేదంటే స్క్రీన్పై కనిపిస్తున్న వీడియో చూడండి, నేను ప్రీవియస్గా చేశాను ఇదే టాపిక్ మీద. నెక్స్ట్ ఈ వెబ్సైట్లో ఎన్ని పోస్టులు అప్డేట్ చేసాం, ఎన్ని పోస్టులకి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చిందని అడిగితే ఈ వెబ్సైట్లో మేము కంప్లీట్గా 11 పోస్టులు అప్డేట్ చేసాం. ఈ 11 పోస్టులకే యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చేసింది. అయితే ఇక్కడ ఇంత తక్కువ కంటెంట్కి యాడ్సెన్స్ అప్రూవల్ ఎలా వచ్చిందని అడిగితే దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ ప్రవీణ్ టెక్ అనే పర్సన్ ఉన్నారు కదా, ఈయనకి ఇన్స్టాగ్రామ్లో 2 lakhs ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇలా ఈయనకున్న ఫాలోవర్స్ని ఏవైతే షార్ట్ వీడియోస్ చేస్తున్నారో ఆ షార్ట్ వీడియోస్ ద్వారా ఈ వెబ్సైట్కి రీడైరెక్ట్ చేశారు. ఈ రీడైరెక్షన్ కూడా ఆర్గానిక్ రూపంలో తాను రీడైరెక్ట్ చేయడం జరిగింది. అంటే ఎవ్రీ వీడియోలో మీరు గూగుల్కి వెళ్ళి ప్రవీణ్ టెక్కీ అని సెర్చ్ చేయండి, ఇలా ఒక వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి, ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంటుందని ఎవ్రీ వీడియోలో ఆర్గానిక్ ట్రాఫిక్ని రీడైరెక్ట్ చేస్తూ వచ్చాడు. సో దీనివల్ల చాలానే ట్రాఫిక్ ఈయన వెబ్సైట్కి వచ్చింది అన్నట్టు. ఇలా ఎక్కువ ట్రాఫిక్ ఈ వెబ్సైట్కి ఒకటే టైంలో రావడం వల్ల యాడ్సెన్స్ టీము ఈ వెబ్సైట్కి కొంచెం ప్రయారిటీ అనేది ఇవ్వడం జరిగింది. అలా తక్కువ కంటెంట్ ఉన్న ఈ వెబ్సైట్కి అప్రూవల్ వచ్చిందని చెప్తాను. సో అంతకు మించి ఇక్కడ ఏదైతే నేను ఒక ప్రాసెస్ చెప్పానో ఈ ప్రాసెస్కి మించి వేరే ప్రాసెస్ ఏం చేయలేదు, ఇదే ప్రాసెస్ని మేము ఫాలో అయ్యామన్నట్టు. ఇంకొకటి చెప్పాలంటే ఈ సైట్కి చాలానే ట్రాఫిక్ వచ్చింది. ఇదే ట్రాఫిక్ యాడ్సెన్స్ అప్రూవల్ తర్వాత వచ్చింది అనుకోండి, వీళ్ళకి 1 డేలోనే $100 అబోవ్నే వస్తాయి అన్నట్టు. సో ఇది కూడా మీకు విత్ ప్రూఫ్స్తో అసలు ఒక వెబ్సైట్కి ఎంత ఎర్నింగ్ వస్తుంది, ఎంత ట్రాఫిక్, ఎంత మనీ వస్తుంది అనేది విత్ ప్రూఫ్స్తో మీకు తర్వాత వీడియోస్లో చూపిస్తాను. సో ప్రెజెంట్ అయితే ఈ ప్రవీణ్ టెక్కీ అనే వెబ్సైట్కి యాడ్సెన్స్ అప్రూవల్ వచ్చింది. సో మీరు గూగుల్కి వెళ్ళి ప్రవీణ్ టెక్కీ అని సెర్చ్ చేస్తే ఈ వెబ్సైట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఈ వెబ్సైట్ని చెక్ చేయవచ్చు. సో ఇది ఈ వీడియోకి సంబంధించి జస్ట్ అప్రూవల్ వచ్చిందని మీకు చెప్పడానికి, ఇంకా మేము ఏవైతే ఫాలో అయిన ప్రాసెస్ ఉందో ఆ ప్రాసెస్ని మీకు చూపించడానికి ఈ వీడియో అయితే చేశాను. ఎక్కువగా కాకపోయినా కొంచెమైనా ఈ ఎక్స్పీరియన్స్ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఓకే, బాగుంది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.